వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అంటున్నారు మాజీ సీఎం జగన్. ప్రతిపక్ష హోదాపై స్పీకర్కు జగన్ లేఖ రాశారు. మరోవైపు కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు. తనను జైల్లో పెట్టారు, మర్చిపోతానంటూ ఫైర్ అయ్యారు. జగన్ గత పాలనపై నిప్పులు చెరిగారు. జగన్ లేఖలో అర్థముందా? ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారుతోందా? సీఎం వర్సెస్ మాజీ సీఎం, ఈ అంశంపై బిగ్ బ్యాంగ్ డిబేట్లో మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, మరి కాసేపట్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. రైట్, ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు. పెంటపాటి పుల్లారావు గారు, గుడ్ మార్నింగ్ సార్. పెంటపాటి పుల్లారావు గారు, ఇక్కడ అటు దేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ అసెంబ్లీ వ్యవహారాలు, లోక్సభ వ్యవహారాలకు సంబంధించిన చర్చ ఎక్కువగా సాగుతోంది. 48 ఏళ్ల తర్వాత లోక్సభలో స్పీకర్కి సంబంధించి ఎన్నిక జరుగుతున్న వాతావరణం క్రియేట్ అయిన పరిస్థితి ఒకటైతే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తనకు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరంటూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పీకర్ను ఉద్దేశించి ఒక లేఖ రాశారు. మీరేం చెప్తారు సార్? అంటే ఒక ఎన్నికల ఫలితాల్లో కానీ రెండో అతిపెద్ద పార్టీకి అంటే ఎన్ని సీట్లు వచ్చినా, అంటే ప్రతిపక్ష హోదాకి సరిపడిన సీట్లు వచ్చినా రాకపోయినా, ఏ పార్టీకి అయితే అధికంగా సీట్లు వస్తాయి, ఏ పార్టీ అయితే రెండో స్థానంలో ఉంటుందో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చా? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడుగుతున్న దాంట్లో అర్థం ఉందా? మీరేం చెప్తారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగటంలో తప్పు లేదు. అడగటానికి ఆయన హక్కు ఉన్నది, ఏదైనా అడగవచ్చు. అడిగారు. ఆయన 11 ఎమ్మెల్యేలు ఉన్నారు. అది అపోజిషన్ లో నంబర్ 1 పార్టీ. మిగతా 3 పార్టీలు గవర్నమెంట్ లో ఉన్నారు. అవును, ఎవరో అపోజిషన్ ఉండాలి. అది ప్రత్యేకంగా 10% ఓట్లు ఎమ్మెల్యేలు ఉండాలి, 17, 18 అనేం లేదు. స్పీకర్ రికగ్నైజ్ చేయొచ్చు గవర్నమెంట్ ఒప్పుకుంటే. దాంట్లో తప్పు లేదు. అది లాస్ట్ టైం ఢిల్లీలో వాళ్ళు చేయలేదు. 52 వచ్చి 55 ఉండాలని. ఎందుకంటే రాజకీయంగా అంత డివిజన్ అయిపోయింది. కానీ అప్పుడు ఎవరినో అన్అఫీషియల్ గా లీడర్ ఆఫ్ ద హౌస్ తప్పలేదు. ఎవరో ఉండాలి కదా అపోజిషన్ లీడర్. అపోజిషన్ లీడర్ ఎమ్మెల్యేలు అందరికీ అపోజిషన్ లీడర్ గా ఉంటాడు. అఫీషియల్ స్టేటస్ అడుగుతున్నాడు. ఓకే, అందువల్ల అది స్పీకర్ డిసైడ్ చేసుకోవాలి, ప్రభుత్వం డిసైడ్ చేసుకోవాలి. మనకి ఒక మంచి సంబంధాలు పెట్టుకుందామా, మనం చెడ్డ సంబంధంతోనే స్టార్ట్ చేద్దామా? ఓకే, ఆయన అడిగిన హోదా ఇద్దాం, తర్వాత చూద్దాం. ఆయన సరిగ్గా లేకపోతే తీసేసేయచ్చు. ఒకసారి ఇస్తే ఇది పర్మనెంట్ శాంక్షన్ కాదు. సో ఇస్తే నేను ఎప్పుడు ఏమంటానంటే, అపోజిషన్ గవర్నమెంట్ మధ్యన మంచి సంబంధాలు ఉండాలి. భారతదేశంలో అసెంబ్లీ అవన్నీ ఎక్కడైనా అవని, ఇది వాళ్ళ సొంత ఆస్తిని కాదు ఎవరిదైనా. మోడీ గారిది కాదు, కాంగ్రెస్ ది కాదు, ఎవరు. ఆ మంచి సంబంధాలు చేయాలంటే కొంచెం గివ్ అండ్ టేక్ ఉండాలి. అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ వాళ్ళ నిర్ణయం తీసుకోవాలి. అంటే పుల్లారావు గారు, మనం చూసాం అంటే 2014, 2019 ఈ 2 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదాకు కావాల్సిన సీట్లు రాలేదు కేంద్రంలో. 2014లో 44 వచ్చాయి, 2019లో 52 వచ్చాయి. కానీ వాళ్ళు ఒక ప్రతిపక్ష గ్రూప్గా గుర్తించారు, ప్రతిపక్ష పార్టీగా గుర్తించకుండా. అక్కడ అలా చేశారంటే వాళ్ళకి చేయడానికి ఇష్టం లేకపోయింది. వాళ్ళకి కాంగ్రెస్ కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బీజేపీకి కాంగ్రెస్ కి. వాళ్ళకి ఇస్తే వాళ్ళు రాజకీయంగా తీసుకున్నారు. ఎందుకంటే అది అప్పుడు ఎవరైతే నాయకుడు అవుతారో వాళ్ళకి ఇంటర్నేషనల్ గా ఇంపార్టెన్స్ వస్తుంది అని తీసుకున్నారు. ఇక్కడ అది లేదు కదా. ఇక్కడ ఒక అపోజిషన్ లీడర్గా గుర్తిస్తే ఏమిస్తారు? ఆఫీస్ ఇస్తారు, కార్ ఇస్తారు, సెక్యూరిటీ ఇస్తారు. ఆయనకి అది చేస్తే అది పొలిటికల్ గా డిసైడ్ చేసుకోవాలి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. ఎవరనంటే మనం ఒక స్టెప్ తీసుకున్నాం, మంచిగా ఉందాం అని ప్రజలకు చూపెడుతున్నామా, లేకపోతే ఇలాగ 5 సంవత్సరాలు ఇలాగే గొడవలు చేద్దాం, వాళ్ళ ఇష్టం. ఇది నేను అనుకుంటున్నా ఒక హ్యాండ్ షేక్ ఇవ్వటం మంచిది. తర్వాత కుదరకపోతే తీసేసుకోవచ్చు ఆ హ్యాండ్ షేక్. అంటే పుల్లారావు గారు, ఇక్కడ నాకు ఒకటి క్లారిటీ ఇవ్వండి సార్. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే మొత్తం సీట్లలో 10% సీట్లు వచ్చి ఉండాలి అనే నిబంధన ఉందన్నది రాజ్యాంగ నిపుణులు చెప్తోంది. అది ఎక్కడా లేదని నిన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన లేఖలో ప్రస్తావిస్తున్నారు. అది ఉంది కదా సార్? అంటే కాన్స్టిట్యూషనల్ 10% సీట్లు వచ్చిన వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఉంది కదా సార్? ఇవ్వకూడదని ఎక్కడా లేదు, ఇవ్వకూడదని లేదు. ఒక ఎమ్మెల్యే ఉండడం ఇవ్వచ్చు, లీడర్ ఆఫ్ స్టేట్. ఇవ్వకూడదని ఎక్కడా లేదు. అది స్పీకర్ ఇష్టం, అందరూ హౌస్ ఇష్టం, మెజారిటీ హౌస్ ఇష్టం. స్పీకర్ ఇష్టం అంటే మెజారిటీ మీద వెళ్తాడు, మెజారిటీ లీడర్. ఇవ్వకూడదని ఎక్కడా లేదు. ఇంటర్ప్రిటేషన్
ఓలాగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 10% 11% కంటే ఎక్కువ మంత్రులు ఉండకూడదు అని ఆ ఫిగర్ ఏదో ఉన్నది. అవును సార్, 15% సార్. 15% మంత్రులు, మొత్తం సభ్యుల్లో 15% మాత్రమే మంత్రులు ఉండాలి. అది ఎమ్మెల్సీ ఉంటే ఇంకో శాతం కలపచ్చు. అందువల్ల అవన్నీ అది లా అయిపోయింది. ఇది కూడా లా లాంటి కన్వెన్షన్ ఉన్నది. కానీ స్పీకరు గవర్నమెంట్ అడ్వైస్ చేస్తే ఇస్తాడు, హౌస్ అడ్వైస్ చేస్తే ఇస్తాడు. మీరు ఆలోచించవలసింది ఏంటంటే మనం పీస్ఫుల్ గా వెళ్దామా, దాన్ని ఇచ్చిన వల్ల ఆయన చేసిందేం లేదు. ఆయన కొంచెం హోదా వస్తుంది, ఆయన మిగతా అందువల్ల అది నేను అనుకుంటున్నా. అది దాంట్లో అది పెద్ద వచ్చేసేదేం లేదు. ఆయనకి ఇవ్వకపోతే కూడా ఆ హోదా ఉంటుంది. ఆ పార్టీయే కదా 11 ఎమ్మెల్యేలు ఉన్నారు. సో అది ఆలోచించుకోవాలి వాళ్ళు. సార్, ఇప్పుడు ఇక్కడ రెండో అతిపెద్ద పార్టీగా జనసేన అవతరించింది. 21 సీట్లతో వాళ్ళకి ప్రతిపక్ష హోదా దక్కినట్టే ఒక రకంగా. కానీ ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చా ఇవ్వకూడదా, టెక్నికల్ గా దీనిపై కొంత క్లారిటీ ఇవ్వండి సార్. టెక్నికల్ గా రిజైన్ చేసి గవర్నమెంట్ నుంచి బయటకు వస్తే ఆయన అపోజిషన్ లీడర్ గా చేయొచ్చు. ఆయన అపోజిషన్ లో జాయిన్ అవి ఇంకా అపోజిషన్ అలా ఉంటారు. ఆయన పార్ట్ ఆఫ్ గవర్నమెంట్, ప్రశ్నే లేదు. రిజైన్ చేసి వచ్చి మమ్మల్ని అపోజిషన్ గా రికగ్నైజ్ చేయండి అని చెప్పాలి. అది చేయరు కదా, ఆయన గవర్నమెంట్ లో ఉన్నారు. ఇప్పుడు వచ్చినట్టయితే రాజకీయ నిర్ణయం వాళ్ళు ఏం తీసుకోవాలంటే అది బెనిఫిట్ వస్తుందా లేదా, ప్రజల దృష్టిలో ఏంటి, వీళ్ళు చేస్తున్నారు అని ఒక మంచి ఇమేజ్ వస్తుందా రాదా, అది ఉపయోగమా కాదా, లేకపోతే ఏదో తగ్గించేస్తాం ఏం చేస్తే అదే పెద్ద ఉపయోగం లేదు. ఎందుకంటే ఎలక్షన్ వచ్చేటప్పుడు ఈ స్టేటస్ ఉన్నది లేదు పాగా ఏం పని చెయ్యు. రైట్ సార్. అది గవర్నమెంట్ తీసుకోవాలి. రైట్. థ్యాంక్ యూ పుల్లారావు గారు, మీ యొక్క విశ్లేషణ అందించారు 10 టీవీకి.